హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు న్యూ కన్స్ట్రక్షన్ సూపర్ లగ్జరీ 3 BHK ఫ్లాట్స్ చూపించబోతున్నాను. చూద్దాం పదండి. ఈ అపార్ట్మెంట్ అన్నమాట. ఈ అపార్ట్మెంట్ లో మొత్తం 3 BHK ఫ్లాట్స్ ఉంటాయి. చూడండి, అపార్ట్మెంట్ మొత్తం 80% పూర్తి అయిపోయింది. ఇంకా మనకి పార్కింగ్ ఏరియా రెడీ చేస్తున్నారు. పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ రాయినా వాడుతున్నారు. చూసారా, చాలా స్టాండర్డ్ గా కడతారనమాట. ఈ అపార్ట్మెంట్ బిల్డర్ గారు మహేష్ బాబు గారు, శ్రీ శ్రీనివాస ఎవెన్యూ ప్రాజెక్ట్స్ అనమాట. ఈ శ్రీనివాస ఎవెన్యూ ప్రాజెక్ట్స్ బందర్ రోడ్ లో చాలా కట్టారనమాట మహేష్ బాబు గారు. కస్టమర్ కున్న నమ్మకమే పెట్టుబడిగా చేసుకొని చాలా సంవత్సరాల నుంచి ఎన్నో ప్రాజెక్టులు దిగ్విజయంగా పూర్తి చేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు మహేష్ బాబు గారు. ఈ ప్రాజెక్ట్ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా, చాలా విశాలంగా చాలా స్పేసియస్ గా ఉంది కదా. బాగుంది కదా. మన కార్లు లోపలికి బయటికి వెళ్ళటం కోసం చాలా కన్వీనియంట్ గా ఉంటుంది పార్కింగ్ ఏరియా వచ్చి మనకి. చూడండి, పార్కింగ్ ఏరియాలో సీలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మనకి అపార్ట్మెంట్కి 2 లిఫ్ట్లు ఉంటాయన్నమాట, 2 లిఫ్ట్స్. అలాగే మన అపార్ట్మెంట్కి వాచ్మెన్ సౌకర్యం ఉంది. ఫ్రెండ్స్, మన అపార్ట్మెంట్కి మంచి అందమైన ఎలివేషన్. అలాగే ఇంటి ముందు 33 ఫీట్ రోడ్డు అనమాట, 33 అడుగులు రోడ్డు ఉంది చక్కగా. ఎలాగో మనం వస్తాం కదా, అప్పుడు చూద్దాం, అప్పుడు మీకే అర్థమవుతుంది మొత్తం. పార్కింగ్ ఏరియా కానీ, స్టెప్స్ కానీ, కారిడార్ కానీ, మన ఇంట్లో దర్వాజాలకి, బాత్రూమ్ దర్వాజాలకి వాటన్నిటికీ గ్రానైటే వాడారనమాట స్టాండర్డ్ గా. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ ఎక్కడో చెప్పలేదు కదా నేను. ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకి విజయవాడ బందర్ రోడ్ లో కానూరు అనే ఏరియాలో ఉంది. బందర్ రోడ్ నుంచి బై వాక్బుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మనకి, చాలా దగ్గరగా. బందర్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి మన అపార్ట్మెంట్ కి ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకి. పంటకాలం రోడ్ మెయిన్ రోడ్ ఉంది కదా, దానికి కూడా వాకబుల్ డిస్టెన్సే, అంత దగ్గరగా ఉంటుంది అనమాట మనకి అపార్ట్మెంట్ వచ్చి బందర్ రోడ్డుకి. మీరు ఒకసారి విజిట్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనం ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, చెప్పాను కదా, స్టెప్స్ కానీ మొత్తం A to Z మహేష్ బాబు గారు ఎక్కడ రాజీ పడరు. వర్క్ విషయంలో అన్ని స్టాండర్డే వాడతారనమాట, కంపెనీ ఐటమ్స్. ఎలాగో మీరు వస్తారు అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం పైకి వచ్చాం కదా, కారిడారు 10 అడుగులు దూరం ఉంటుంది అనమాట ఫ్లాట్కి మధ్యలో. అలాగే మనకి కారిడార్ పైన సీలింగ్ కూడా ఇచ్చారు చక్కగా అందంగా. కారిడార్ మొత్తం గ్రానైటే వాడారు. ఇంకా కొంచెం వర్క్ ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అసలు సూపర్ ఉంటుంది అనమాట. అసలు మనం ఊహించలేనటువంటి అందంగా తయారవుతుంది అనమాట ఫ్లాట్స్ వచ్చి మనకి. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు అనమాట, 5 ఫ్లోర్స్, 5 6 30 ఫ్లాట్స్ అనమాట మొత్తం. లెఫ్ట్ సైడ్ వెస్ట్ ఫేస్, రైట్ సైడ్ వచ్చి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్స్ అనమాట. చూడండి, 3 3 6 ఫ్లాట్స్. అలాగే ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ చూద్దాం ఫస్ట్ మనం, తర్వాత లాస్ట్లో వెస్ట్ ఫేస్ చూద్దాం. ఫ్రెండ్స్, మనకి సింహద్వారం వచ్చి నెంబర్ 1 టేక్తో తయారు చేయిస్తున్నారు మనకి, సూపర్గా, చాలా స్టాండర్డ్గా, చాలా అందంగా కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. ఫ్రెండ్స్, హాల్ చూసారా ఎంత విశాలంగా ఉందో, స్పేషియస్గా బాగుంది కదా. ఇప్పుడు మనం చూస్తుంది 3 BHK ఫ్లాట్స్ అనమాట. ఫ్రెండ్స్ చూడండి, మనకి టీవీ యూనిట్ కానీ, కబోర్డ్స్ కానీ అన్నీ మనకి నచ్చినట్టుగా తయారు చేయించుకుందాం. ఎలాగో మనం వచ్చి చెప్తాం కదా అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా పూర్తిగా చూడండి దయచేసి, ఓర్పుగా. ఎందుకంటే పూర్తిగా చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది, అందుకని. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది డైనింగ్ ఏరియా, చాలా బాగుంది కదా, చాలా స్పేసియస్గా ఇచ్చారు. అలాగే లెఫ్ట్ సైడ్ చక్క ఓపెన్ కిచెన్, ఎదురుగుండా బాల్కనీ అండ్ వాష్ ఏరియా, ఎదురుగుండా 2 బెడ్రూమ్స్. అలాగే రైట్ సైడ్ వచ్చి 1 బెడ్రూమ్, మొత్తం 3 బెడ్రూమ్స్. చూడండి, ఫస్ట్ మనం కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, చూసారుగా, ప్రతి దర్వాజాకు కూడా గ్రానైట్ రాయినే వాడారు స్టాండర్డ్గా, బాగుంటుంది అందంగా కదా. లోపల వచ్చి వుడ్ కన్నా గ్రానైట్ అయితేనే అందంగా ఉంటుంది మనకి. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం చక్కగా పెద్ద ఓపెన్ కిచెన్. అలాగే దేవుడి మందిరం కూడా ఏర్పాటు చేశారు మనకి చక్కగా, దేవుడిని పూజ చేసుకోవడానికి గ్రానైట్ రాయితోనే ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా. ఫ్రెండ్స్, కిచెన్ కానీ, రూమ్స్ కానీ, కబోర్డ్స్ కట్టిన తర్వాతే అందంగా కనిపిస్తాయి మనకి కదా. అయినా సరే ఇంత ఓపెన్ కిచెన్ చాలా బాగుంటుంది మనకి. కబోర్డ్స్ అన్ని కట్టిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఒకసారి మీ ఇంటి మహారాణిని తీసుకొచ్చి చూపించండి, సూపర్గా నచ్చుతుంది మనకి హౌస్ వచ్చి. ఏమంటారు? కరెక్టే కదా. పదండి ఫ్రెండ్స్, కిచెన్ చూసాం కదా. ఇప్పుడు మనం డైనింగ్ హాల్లో వచ్చాము. అలాగే ఇక్కడ మనకి గ్లాస్ డోర్స్ వస్తాయన్నమాట, స్లైడ్ డోర్స్. ఇదంతా వాష్ ఏరియా కింద వాడుకోవచ్చు మనం. చూడండి, చాలా పెద్దగా ఇచ్చారు కదా, స్పేసియస్గా. ఇంకా కొంచెం రెడీ అవ్వాలి. రెడీ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది మనకి చక్కగా.
అసలు మనం ఊహించలేము, అంత అందంగా రెడీ చేస్తారు. ఫ్రెండ్స్ చూడండి, మనకి కబోర్డ్ ర్యాక్స్ మొత్తం గ్రానైట్ రాయి. ఇది ఎక్కడ సిమెంట్ ర్యాక్ తో కాదు చేసింది, మొత్తం గ్రానైట్ రాయి అనమాట. చాలా స్టాండర్డ్ గా నెంబర్ 1 గా చేయించారు అనమాట. చాలా స్టాండర్డ్ కంపెనీ ఐటమ్స్ తో. మన హౌస్ వచ్చి లాంగ్ లైఫ్ ఉండాలి కదా మనకి, అందుకనే అసలు ఎక్కడ రాజీ పడలేదు మనకి బిల్డర్ గారు. ఫ్రెండ్స్ మనకి ఈ అపార్ట్మెంట్ బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ లో అని చెప్పాను కదా, అలాగే మన అపార్ట్మెంట్ కి దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ లోనే షాపింగ్ మాల్స్, ఐనాక్స్ థియేటర్స్ అండ్ కూరగాయల మార్కెట్ గాని, ఏదైనా కాలేజెస్ గాని, స్కూల్స్ గాని, కెనడీ స్కూల్ కూడా చాలా పక్కనే. అలాగే చైతన్య కాలేజీలు, నారాయణ కాలేజీలు, అసలు ఒకటని కాదు ఫ్రెండ్స్, మొత్తం A to Z అన్ని మన కళ్ళ ముందే మన చెంతనే ఉన్నట్టు ఉంటాయన్నమాట బయటకు వస్తే. అలాంటి ఏరియా అనమాట, మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అనమాట బందర్ రోడ్ పక్కన. ఒక్కసారి మీరు విజిట్ చేసి చూస్తే ఇంకా మీరు వదులుకోలేరు ఈ ఏరియాలోని ఫ్లాట్. అలా ఉంటుంది అనమాట ఈ ప్రైమ్ లొకేషన్ ఏరియా. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది, పొల్యూషన్ కూడా ఏముండదు, చాలా బాగుంటుంది అనమాట. చాలా పీస్ఫుల్ ఏరియా ఇది. కానీ నేను ఇన్ని చెప్పానని కాదు, కానీ ఒక్కసారి మీరు విజిట్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? కరెక్టే కదా ఫ్రెండ్స్? ఈ ఫ్లాట్ అంతా చూసిన తర్వాత చక్కగా ఎదురుగుండా వెస్ట్ ఫేస్ ఫ్లాట్ ఉంది కదా, ఆ ఫ్లాట్ కూడా పూర్తిగా చూడండి చక్కగా. ఎందుకంటే ఆ డిజైన్ ఎలా ఉంది, మోడల్ ఎలా ఉంది మీకు బాగా అర్థం అవ్వాలి కదా కొంచెం, అందుకనే పూర్తిగా చూడండి. చూసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడికి వచ్చి చూద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఒక్కొక్క ఫ్లాట్ కి టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1900 స్క్వేర్ ఫీట్ అనమాట, 1900 స్క్వేర్ ఫీట్. ఇందులోనే మనకి కార్ పార్కింగ్ కామన్ అన్ని కలిపి అనమాట మొత్తం. అలాగే అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 52 గజాలు స్థల రూపేణా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఫ్రెండ్స్ మనకి ఫ్లాట్ కాస్ట్ వచ్చి 95 లక్షలు చెప్తున్నారు బిల్డర్ గారు. మనం నెగోషియేషన్ గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే మనకి ఈ రేట్ వచ్చి కబోర్డ్స్ కాకుండా, అంటే వితౌట్ కబోర్డ్స్ అనమాట ఈ రేట్ వచ్చి. కబోర్డ్స్ కి ఎక్స్ట్రా మనం పే చేయాలి, అది కూడా మనం మాట్లాడుకోవచ్చు సార్తో, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మన సొంత ఇంటి కల నిజం చేసుకునే విషయంలో ఇలాంటి వీడియోలు పూర్తిగా చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది. మనం డైరెక్ట్గా వెళ్ళి చూడాలా వద్దా అనేది ఇక్కడే అర్థమైపోతుంది మనకి. అందుకనమాట మన టైం కలిసి వస్తుంది కదా, అందుకని వీడియో పూర్తిగా చూడండి చక్కగా, అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. ఏమంటారు? కరెక్టే కదా ఫ్రెండ్స్? ఈ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ చూసిన తర్వాత ఎదురుగుండా వెస్ట్ ఫేస్ ఫ్లాట్ కూడా ఉంది కదా, అది కూడా తప్పకుండా చూడండి, మిస్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మీకు ఫ్లాట్స్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.